వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరు? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెండు హాట్ ఇష్యూలు ఏదైనా ఉన్నాయంటే పొలిటికల్ పరంగా, ఒకటి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ, సెకండ్ వన్ వచ్చేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు. రాష్ట్ర అధ్యక్షుడి కోసం ఇప్పటికే దాదాపుగా ఫైనల్ గా ముగ్గురు పేర్లు ఫైనల్ కావడం అనేది జరిగిందని చెప్పేసి వింటున్నాం. అందుట్లో ఓసీ కేటగిరీ నుంచి డీకే అరుణ దాదాపుగా ఖాయమైందని చెప్పేసి, తర్వాత అలాగే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఫైనల్ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఫైనల్ లిస్ట్ లో ఆల్రెడీ అంటే కేంద్రం దగ్గర ఉన్నటువంటి లిస్ట్ లో డీకే అరుణ అలాగే రామచంద్రరావు ఎక్స్ ఎమ్మెల్సీ వీళ్ళిద్దరి పేర్లు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది ఓసీ కమ్యూనిటీ చెంది. తర్వాత బీసీలో చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ పేరు, అలాగే ధర్మపురి అరవింద్ పేరు దాదాపుగా కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఓసీ ఇక్కడ వెల్మ సామాజిక వర్గం చూసుకున్నట్టయితే మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తుంది. సో వీళ్ళ ముగ్గురు పేర్లు అంటే డీకే అన్న కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, రఘునందన్ రావు. బీసీలో చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ అండ్ బండి సంజయ్ పేరు కూడా నిన్నటి వరకు వినిపించిన బండి సంజయ్ మాత్రం నేను ఎన్నికలకు దూరంగా ఉంటున్నా, సో నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి పైన ఆశలు లేవన్నారు. గతంలో కూడా మున్నూరు కాపు సామాజిక వర్గంకి ఇవ్వడం అనేది జరిగింది. మరి ధర్మపురి అరవింద్ కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం కాబట్టి మళ్ళీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇస్తారా అని చెప్పేసి కూడా ఆ విధంగా కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈటెల రాజేందర్ అయితే తెలంగాణ ఉద్యమకారుడిగా, అలాగే దాదాపుగా ముదిరాజ్ ఓట్ బ్యాంక్ రాష్ట్రంలో 30 నుంచి 40 లక్షల ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి, అలాగే అటు టిఆర్ఎస్ నేతలతో కూడా మంచి సన్నిహితం ఉంది. తర్వాత ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే కూడా బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు భారతీయ జనతా పార్టీలకు వచ్చే అవకాశం ఉంది. అండ్ కాంగ్రెస్ లో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో ఎన్నికల టైంకి కూడా వాళ్ళు కూడా ఈటెల రాజేందర్ చర్చ చెప్తే వాళ్ళు కూడా రెడీగా ఉంటారనే ఆలోచనలు కూడా చేస్తున్నారు. సో ఆ విధంగా ఈటెల రాజేందర్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. ఇంకా ధర్మపురి అరవింద్ అయితే రెండోసారి ఎంపీగా గెలిచారు, కవిత మీద కూడా గెలవడం అనేది జరిగింది. సో పసుపు బోర్డు తీయడంలో కూడా సక్సెస్ అయ్యారు. సో ఆ విధంగా అరవింద్ పేరుని కూడా దాదాపుగా పరిశీలనలో తీసుకున్నారు. ఇంకా బండి సంజయ్ అయితే గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పాదయాత్రలతోటి సక్సెస్ కావడం అనేది జరిగింది. సో డెఫినెట్ గా బండి సంజయ్ కూడా రేస్ లో లేనని చెప్పేసి అంటున్నారు. చూడాలి. ఇంకా ఫైనల్ గా మనకి వినిపిస్తున్నటువంటి పేర్లు ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీ సామాజిక వర్గం నుంచి ఈటెల పేరు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. తర్వాత డీకే అరుణ అలాగే రామచంద్రరావు వీళ్ళ ముగ్గురు పేర్లు దాదాపుగా ఫైనల్ గా కేంద్రం దగ్గర వెళ్ళినటువంటి పేర్లు ఈ ముగ్గురు అని చెప్పేసి అంటున్నారు. మరి ముగ్గురిట్లో బీసీ కోట, తర్వాత మహిళా ఓసీ, ఇక్కడ కూడా ఓసీ. మరి బీసీకి ఇవ్వాలనుకుంటే ఈటెల రాజేందర్ పేరే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆల్రెడీ దీనిపైన రాజాసింగ్ కూడా రాష్ట్ర నాయకత్వం ఎన్నుకుంటే రబ్బర్ స్టాంపే ఉంటది, కేంద్రం కనుక ఎన్నుకుంటే మాత్రం డెఫినెట్ గా నెక్స్ట్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో భారతీయ జనతా పార్టీ టార్గెట్ 2028 ఎన్నికలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఎవరికి రాష్ట్ర అధ్యక్షుని ఇస్తే బాగుంటది అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.